రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. వరుసగా రెండో రోజు శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. నిన్న 17 గంటలకు పైగా సాగిన శాసనసభ జరిగి రికార్డు సృష్టించింది. ఇక ఇవాళ సభ ముందుకు స్కిల్ యూనివర్సిటీ బిల్లు రాబోతోంది. ఈ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. రెండో రోజు సభలో పద్దులపై చర్చ జరగనుంది. దాదాపు 9 శాఖలకు చెందిన పద్దులపై సభ చర్చించనుంది. స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ పద్ధతులపై నేతలు చర్చించనున్నారు. ఇరిగేషన్, సివిల్ సప్లైపై సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు ఇవాళ అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 1.5 లక్షల రుణాల వరకు రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఇవాళ 6వ రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుసగా రెండో రోజు శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. నిన్న 17 గంటలకు పైగా సాగిన శాసనసభ రికార్డు సృష్టించింది. ఇక ఇవాళ సభ ముందుకు స్కిల్ యూనివర్సిటీ బిల్లు రాబోతోంది. ఈ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. రెండో రోజు సభలో పద్దులపై చర్చ జరగనుంది. దాదాపు 9 శాఖలకు చెందిన పద్దులపై సభ చర్చించనుంది. స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ పద్ధతులపై నేతలు చర్చించనున్నారు. ఇరిగేషన్, సివిల్ సప్లైపై సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇవాళ అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 1.5 లక్షల రుణాల వరకు రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఇవాళ 6వ రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఈరోజు 6వ రోజు అసెంబ్లీ సమావేశాలు 10 గంటలకి ప్రారంభించబోతున్నాయి. ఇంకా వరుసగా 2 రోజుల పాటు అంటే నిన్న ఈ రోజు కూడా ప్రశ్నోత్తరాన్ని రద్దు చేశారు. నిన్న ముఖ్యంగా 17 గంటలకు పైగా కూడా శాసనసభ కొనసాగింది. అర్ధరాత్రి 3:30 గంటల వరకు అంటే తెల్లవారు 3:30 గంటల వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. గతంలో అర్ధరాత్రి 12 గంటల వరకే శాసనసభ నడిచినటువంటి పరిస్థితులు చూసాం. తాజాగా నిన్న మాత్రం 3:30 గంటల వరకు జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజు శాసనసభలో ముఖ్యంగా ఈ రోజు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్లుని శాసనసభ వ్యవహారాల మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టబోతున్నారు. దాంతో పాటు మరొకవైపు ఈ రోజు శాసనసభలో 9 శాఖలకు సంబంధించినటువంటి 10 పద్ధతులకు పైగా కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ప్రధానంగా మంత్రిశాఖ అంటే స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీస్ తో పాటు సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ తో పాటు మైనారిటీ వెల్ఫేర్ పద్ధతులపైన చర్చ జరగబోతుంది. దీంతో పాటు ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై పద్ధతులు కూడా శాసనసభలో చర్చ పెట్టబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు వ్యవసాయ శాఖ, అదేవిధంగా టూరిజం శాఖలకు సంబంధించినటువంటి పద్ధతులపైన కూడా శాసనసభలో చర్చ పెట్టబోతున్నారు. దాంతో పాటు ప్రధానంగా దేవాదాయ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పద్ధతులు కూడా చర్చించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు రోడ్లు, భవనాలకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ శాఖతో పాటు అదేవిధంగా ఇతర కొన్ని కీలకమైనటువంటి శాఖల పైన ఈ పద్ధతులపైన చర్చ జరగబోతుంది. ముఖ్యంగా ఈ రోజు జరిగేటటువంటి శాసనసభలో ఇరిగేషన్ తో పాటు సివిల్ సప్లైకి సంబంధించినటువంటి పద్ధతులపైన మాత్రం పూర్తిగా
వాడివేడిగా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించి కుంగుబాటు కానీ ఇతర అంశాలపైన విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 1,00,000 కోట్ల పైగా కూడా వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్మించడం జరిగింది. దీనిపైన కుంగుబాటుతో ఒక్కసారిగా ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశంలో విచారణ చేపడుతుంది. దీంతో పాటు మరొకవైపు రెవెన్యూకి సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అక్కడికి సంబంధించి అంటే ఇరిగేషన్ మరొకవైపు సివిల్ సప్లైకి సంబంధించి ఈ రెండు అంశాలపైన కూడా సభలో వాడివేడిగా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు ఈరోజు అసెంబ్లీ వేదికగా రుణమాఫీకి సంబంధించినటువంటి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మొదటి విడతలో భాగంగా లక్షలోపు రుణాలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా మరి కాసేపట్లో అసెంబ్లీ వేదికగా 1,50,000 ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రెండో విడత రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో దాదాపు 7,000 కోట్లకు పైగా కూడా రుణాలు మాఫీ కాబోతున్నాయి. గతంలో మొదటి విడతలో భాగంగా 6,000 కోట్లకు పైగా కూడా రుణాలు మాఫీ చేయడం జరిగింది. ఓవరాల్ గా రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల లోపు 2 లక్షలు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ చేయబోతున్నారు. ఓవరాల్ గా 31,000 కోట్లకు పైగా కూడా 31,000 కోట్లకు పైగా రుణాలు మాఫీ చేసినటువంటి 3 విడతలు అంటే మొదటి విడతలు 1,00,000, ఈ రోజు 1,50,000, ఆగస్టు 15 లోపు 2 లక్షలు ఉన్నటువంటి రుణాలు కూడా మాఫీ చేయబోతున్నాయి. మరి కాసేపట్లో అసెంబ్లీ వేదికగా ఈ రుణమాఫీ సైతం జరగబోతుంది. ఓవరాల్ చూసుకుంటే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.